No reviewers were harmed during the making of this video, except maybe their logic. All the chatter in this video is purely for fun. If you feel triggered, please consult your nearest logic center for treatment. అనగనగా మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే మన వాళ్ళు ఏం రివ్యూస్ ఇచ్చి ఉంటారు అనేదే ఈ వీడియో అండి. లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. మస్తు ఫన్ ఉంటుంది. అంతా ఓకే కదా, వెనకాలంతా సెట్ అయిపోయింది కదా. ఓకే అసలే మన వాళ్ళతో మాట్లాడి చాలా కాలమైంది. ఎలాగుందో ఎన్టీఆర్ మైండ్ సెట్. వస్తున్నారు కదా అందరూ డిస్కషన్కి. వచ్చేస్తారండి. అదేంటి మేనేజర్ని అయ్యుండి, అందులోని రివ్యూ రామారావుని అయ్యుండి, వీళ్ళందరికన్నా ముందు నేను వచ్చించాను నా సీట్గా. చిచ్చి, అస్సలు జ్ఞానం లేదు. ఇంతకీ ఈడెవడం అనుకుంటున్నారా? ఈడెవడో తెలియాలంటే మీరు ప్రీవియస్ వీడియో చూడాలి. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి, మీకు అర్థమైపోతుంది. ఆగండి, చిన్న రిక్వెస్ట్. ఈ చాలామంది ఇన్ఫ్లుయెన్స్డ్ ఇంటలెక్చువల్ గొర్రెలు ఏమనుకుంటున్నారంటే వీడికి పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు, సో వీడు చెప్పేది తప్పు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. దీనికి నా దగ్గర ఒక లాజిక్ ఉంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. జస్ట్ వినండి, జస్ట్ 1 minute అవగడేద్దాం మొత్తం. లాస్ట్ 1 monthగా నా యూనిక్ వ్యూవర్స్ వచ్చేసి 50.4K మెంబర్స్. ఆల్రెడీ నా ఛానల్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళని యూనిక్ వ్యూవర్స్ అంటారు. 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూశారు లాస్ట్ 28 days 1 monthగా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాంట్లో 50% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసున్నా కానీ నాకు ఈరోజు 30K+ సబ్స్క్రైబర్స్ వద్దురు. అది ఇంట్లో కూర్చొని కమెంట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం ఒక్కటి కాదురా రే. నేను కూడా ఇంకెంతకాలం రాబాయి జీవితం అనుకోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు కాకపోయినా మీలో ఉన్న నా ఈ ఆలోచనకైనా సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ విల్ హెల్ప్. అంతే చెప్పగలను. ఏటీలు ఇంకా రాలేదా? రే ఫియర్ వాళ్ళు. అంతలోకి మీరు ఇంట్రో చూసేయండి, నేను అన్ని తీసుకొస్తాను, అవన్నీ తీసుకొస్తాను. which meetings ఏంటి సౌండ్? లాగ్ అని చెప్పని చేయడం ఏంట్రా అయ్యా? ఇది ఎక్కడ లాగచ్చి, ఇదేం లాజిక్ రా అయ్యా? కర్ణం గారి సినిమాని ఎట్టాగా చేశాను కానీ ఎట్లా చేశారంటే అది మాత్రం నన్ను అడక్కండి. అనగనగా మూవీ ఎట్లా చేస్తుందంటే ఇట్లా చేస్తుంది అనమాట. అట్లుండే దానివల్ల మనకి ఇలా తట్టి లేపినట్టు ఉంటుంది, రోమాలను ఇక్క పొడుచుకుని మార్చుకుంటాయి. ఏమంటున్నాడు? డైరెక్టర్ బాగా తీసుంటే బాగుండు అంటున్నాడు సార్ భయ్యా. ఇప్పుడు అలా కూడా అంటున్నారనమాట. అయినా ఈడు సారీ ఈ సార్ అనేది నాకెప్పుడు అర్థం కాదే, మీకెలా అర్థమైంది? సార్ భయ్యా, డోంట్ క్వశ్చన్ ఎమోషన్, ఇట్స్ లాస్ట్ లైఫ్ లింక్స్ భయ్యా. లాస్ట్ లైఫ్ లింక్సా? అదే భయ్యా, ఆడికెళ్ళి నన్ను తోసేసినా, నీ కింద పడేసినా, అలా సున్నుండేసినా పడిపోయి దొల్లేసినా, అలా పొండ్లో జారిపోయినా, ఏం చేసినా కూడా నాకు తెలవదని చెప్తున్నా. పూర్వజన సంబంధాలు భయ్యా, అదే చెప్తున్నాడు. అలా కాదు సార్ భయ్యా, చిచ్చి సార్, అలా కాదు సార్. మీకు సినిమాలు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. మరి మనోడు మాత్రం ఎలా అర్థం చేసేసుకుంటున్నారు సార్ మీరు? సినిమాలు ఏముంది సార్ భయ్యా, ఎంత క్రింజ్ అంటే అంత రీచ్. కానీ మాకు మేమేగా అన్నాం, రేపు పొద్దున్న ఎవరికైనా ఏదైనా అయితే మళ్ళీ లేపుకోవాలిగా సార్ భయ్యా. బా సూపర్ సార్, ఏం ఆలోచన సార్, మామూలుగా లేదా, బొక్కలా ఉంది. సరే సార్, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫేర్వెల్ గారిని లేద్దాం, మీ టీం లీడ్ కదా సార్. సార్ ఫేర్వెల్ సార్. అనగనగా మూవీ రివ్యూ. ఆరొద్దు సార్ అంటే ప్రతిసారి ఇదే చేస్తుంటారు ఏంటి సార్? సార్ అది నా సిగ్నేచర్ సార్. సరే సార్, ఏదేమైనా నెక్స్ట్ టైం నుంచి మాత్రం టైమింగ్ స్టార్ట్ చేసేయాలి సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? సరే సార్, స్టార్ట్ చేయండి. ఓకే సార్. దీనమ్మ లాగ్ లెస్టర్ లాగరా అయ్యా, పాపరా ఆడియన్స్ ఎన్ని హోప్స్ పెట్టుకుని వెళ్ళి ఉంటారు, ఎక్కడైనా ఫాస్ట్ అవుద్దేమో అని చూసా. అస్సలా అలా కాదు సార్, ఇక ఏ సినిమా రిలీజ్ అయినా మీ ఓపెనింగ్ డైలాగ్ ఇదేనా?
సార్ తెలుసు కదా సార్ మీకు, ల్యాగ్ ఈజ్ ఎన్ ఎమోషన్ ఫర్ మీ. మరీ అలా అని ప్రతి సినిమాకి అదేనా సార్? సినిమా చూసారు అసలు పోనీ మీరు? క్లైమాక్స్ చూసాను సార్. అదేం సార్ క్లైమాక్సా? అంటే మొత్తం సినిమా చూడలేదా మీరు? లేదు సార్. సార్ అయినా ల్యాగ్ అనిపించిందా? మామూలు ల్యాగ్ కాదు సార్, ల్యాగ్ లెస్టర్ ల్యాగ్. సుమంత్ ఒక అండర్ రేటెడ్ యాక్టర్ భయ్యా. ఓడియమ్మ ఫస్ట్ టైం పాజిటివ్ రివ్యూ సార్. కమాన్ సార్ చెప్పండి సార్. ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను భయ్యా, ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే చాలా లేపేవారు, బట్ అన్ఫార్చునేట్లీ తెలుగులో రావడం ఎవరూ లేపట్లేదని. నిజమే సార్. కాకపోతే ఇది తెలుగు సినిమా కాదు భయ్యా. సార్ ఏంటి సార్ మీరు అనేది? అవును సార్ భయ్యా, ఇదొక మరాఠీ మూవీ, బట్ అన్ఫార్చునేట్లీ మరాఠీలో ఈ మూవీ రావడం వల్ల తెలుగు వారు ఎవరు చూడలేదు, లేపలేదు. సో ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యింది కాబట్టి తెలుగులో చూడండి. అంటే అలా అన్నారని కాదు కానీ సార్, నిజమే కదా సార్. పోనీ అది పక్కన పెట్టండి, ఎందుకు సార్ అన్నిసార్లు మరాఠీ మరాఠీ అని ప్రెస్ చేసి అంటున్నారు? ఓకే 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 సార్, ఓకే సార్, నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అంటే మలయాళం సినిమాస్ మీరే బాగుంది అంటూ ఉంటారు కదా, మర్చిపోయింది సార్. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ సార్ కంటిన్యూ. కెమెరా వర్క్ అస్సలు బాగాలేదు సార్ భయ్యా. షార్ట్ డివిజన్ అస్సలు ప్లాన్ చేసుకోలేనట్టుగా ఉన్నారు. ఏదో ఒక లాంగ్ లెంతీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించింది. అదే కదా అసలు ఎంతకే ముందుకెళ్తా భయ్యా. సార్ మీ సినిమా మొత్తం చూడలేదుగా? అదే ఫార్వర్డ్ చేసుకొని చూసే సార్. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఇదంతా ఎలా తెలిసింది సార్ మీకు? అక్కడక్కడ ఆపేది సార్. సార్ మీరేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా? సార్ డోంట్ క్వశ్చన్ ది ఎమోషన్ సార్, ల్యాగ్ ఈజ్ ఎన్ ఎమోషన్ ఫర్ మీ. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రభుదేవా. సరే సార్ చెప్పండి సార్ చెప్పండి. ఇదొక చీప్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అయిపోయింది సార్. కొడుకు తండ్రిని పెట్టడం, తండ్రిని చంపేయడం. సార్ ఏం సార్ ఆ మాటలు? మీకు అసలు ఎమోషన్స్ ఉన్నాయా సార్? రామారావు గారు మీరు ఇంకా ఎదిగినట్లేరు. ఈ ఫీల్డ్లో ఇలా మాట్లాడితేనే లైఫ్. పోనీ మీ ఆనందం కోసం చీప్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ అంటే మీరు అనుకున్నది కాదు అని కూడా యాడ్ చేసేద్దాను కదా. ఓ రీచ్ కోసం ఏమన్నా చేయొచ్చు అనమాట. ఓకే సార్, చెప్తే మాత్రం వింటారేంటి మీరు? కంటిన్యూ సార్. అంటే మూవీ చాలా స్లోగా ఉందన్నమాట, ఏదో జెర్సీ సినిమాని రీమేక్ చేస్తున్నట్టు. ఇంకా కొత్త స్టోరీలు రావా? కాదు సార్, అలాంటి స్టోరీస్ ఇంకెక్కడ జరగకూడదా? ఆయన స్ట్రగ్లింగ్ ఫాదర్స్ అంటే ఎలా ఉంటారు? ఇలాగే ఉంటారు కదా, ఎక్కడన్నా కొడుకు కోసం ఏదైనా చేయాలనుకుంటూనే ఉంటారు కదా. మరి ఎన్నిసార్లు తీసినా సిమిలర్గా అనిపించకపోతే ఎలా ఉంటుంది సార్? నేను చెప్పేదే 2-3 ముక్కలు భయ్యా, ఇది కూడా దానికి కూడా రెమెడీస్ చెప్పేస్తే ఇక నేను రాను, అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే సార్, మా అయితే ఏముందో తిడతారు, రీచ్ ఇంపార్టెంట్ కదా సార్ మనకి. పర్లేదు సార్ ఓకే. నాకెందుకో ఐటమ్ సాంగ్ మాస్ బీజిఎమ్స్ మిస్ అనిపించింది భయ్యా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ సినిమాకి ఐటమ్ సాంగ్లు ఏంటి, మాస్ బీజిఎంలు ఏంటి, ఎందుకు ఉంటాయి సార్? అసలు ఉండాలి సార్ భయ్యా, ఒకవేళ లేకపోయినా ఉండాలని అనాలి సార్ భయ్యా, అప్పుడే రీచ్. ఓకే సార్ ఓకే, రీచ్ కోసం రెక్కలు ఇరుచుకునే టైప్ అనమాట. మళ్ళీ అన్నానంటే అంటారు కానీ సుమత్ గారు మీకు అంత రీచ్ లేదండి, ఏదైనా మీ స్టేజ్ తగినట్టు చేస్తే బెటర్. ఎందుకు మనకి సినిమాలు? ఓకే మనకెందుకులే సార్. యాక్టింగ్ ఎలా చేశాడో చూడాలి సార్ యాక్టర్. రీచ్ ఎందుకు సార్? రీచ్ అదే వస్తుంది సినిమా బాగుంటే. ఇప్పుడు రాలేదా? అయినా ఇవన్నీ కాదు సార్, మీరు ప్రొఫెషనల్గా పర్సనల్గా అబ్యూస్ చేస్తున్నట్టు ఉంది సార్. అదే సార్ రీచ్ యూట్యూబ్లోనే కాదు బయట కూడా వస్తుంది. డోంట్ క్వశ్చన్ సార్, జస్ట్ ఫాలో. ఖచ్చితంగా ఏడు చేత అగ్రిమెంట్ సైన్ చేయించేసుకోవాలి బాబాయ్. సార్ అయినా సినిమాలో చెప్పినట్టు ఆ స్కూల్స్ బయట వర్కౌట్ అవ్వవు సార్. అది ఏంటండి టీఎఫ్ఐ ఏం చెప్తుంది ప్రతి సినిమాలో? ఏంటో ఆ గాడ్జిల్లా -1 చూసి నేర్చుకోవాలి సార్ మన టీఎఫ్ఐ వాళ్ళు. గాడ్జిల్లా అనగనగా నా ఫ్యూచర్ నాకు కనబడుతుంది. జెర్సీలో ట్రై చేశారు కానీ అవ్వలేదు సార్. ఇది థియేటర్లో వేస్ట్ సార్, నిద్ర వచ్చేస్తుంది. ఓటీటీయే బెటర్. ఐఎమ్ హ్యాపీ సార్. దేనికి సార్? సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల, మీరందరూ దానికి రివ్యూ ఇవ్వకపోవడం వల్ల. బంగారం లాంటి సినిమా సార్, ఫస్ట్ పట్టించేవారు థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే. మరాఠీలో ఎలాగో చూసి ఉండరు కదా, అందుకే తెలుగులో వచ్చింది కాబట్టి చూడండి.
ఈడొకడు ఈడేదో మరాఠీలో చూసినట్టు ఈయన ఎప్పుడు ఏమనకూడదని ఈడే ముందు చెప్పేసుకుంటాడు అందరికి. ఏంటి సార్ భయ్యా? ఏం లేదు సార్, కంటిన్యూ చేయండి. మన రాగి ముద్దే మిగిలేడు సార్ భయ్యా. అతను కూడా చెప్పేస్తే క్లోజ్ చేసేయచ్చు. స్టార్ట్ చేద్దాం. సార్ అర్థమైంది సార్. సినిమా ల్యాగ్, డైరెక్షన్ బాగాలేదు, ఎలివేషన్స్ లేవు, సినిమా ఫ్లాప్, ఇక ఎపిసోడ్ క్లోజ్. అమ్మ బాబాయ్ దండం పెడతాను సార్, వెళ్ళిపోండి సార్ అందరూ. సార్ పెరుగులు గారు మీరు మాత్రం ఆ అగ్రిమెంట్ సైన్ చేసి వెళ్ళిపోండి సార్. ఓకేనా? అగ్రిమెంట్ ఏంటని మీకు అర్థం లేదా? అది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ ఎపిసోడ్, అది చూడండి. ఓకే సార్.